ఇది ఫస్ట్ ఏసీ ట్రైన్. మేము కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నాము. బెంగుళూరు నుంచి కొచ్చి వెళ్తున్నాం మేము. 5 డే కేరళ ట్రిప్‌కి. మాకు ఫస్ట్ ఏసీలో కూపే వచ్చింది యాక్చువల్‌గా. అది కొంచెం లక్కీ అనుకోవచ్చు. కూపే జనరల్‌గా అలౌట్ చేయరు. ఎక్కువగా వీఐపీస్‌కి వాళ్ళకి అలౌట్ చేస్తారు. ఎప్పుడన్నా ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్‌కి అలౌట్ చేస్తారు. ఇది మంది క్యాబిన్ నెంబర్ కూపే నెంబర్ ఇది. ఓకే. ఇప్పుడు మనం రూమ్‌లోకి వెళ్దాము. రూమ్‌లో ప్రస్తుతానికి ఆల్రెడీ లిక్కీ, మనీ ఇద్దరు కూర్చొని ఉన్నారు. హాయ్ చెప్పు లిక్కీ. హాయ్ చెప్పు మనీ. హాయ్ లిక్కీ. హాయ్ మనీ. హాయ్. రూమ్ లోంచి లోపలికి రాగానే ఇక్కడ ఎదురు ఫస్ట్ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ కింద మిర్రర్ వచ్చింది. పక్కన స్విచ్ బోర్డులు ఇచ్చారు. కిందనే కటన్ ఉంటుంది. కటన్ తీస్తే పెద్ద విండో వస్తుంది. విండోకి కొంచెం కింద టేబుల్ ఇచ్చారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి పక్కన ఒక డస్ట్బిన్ ఇచ్చారు. టేబుల్ సైడ్ బెడ్లు 2 పెద్ద బెడ్లు ఇచ్చారు. పెద్దగా ఉన్నాయి. బాగా ఇద్దరు పనుకోవచ్చు. పైన ఒక్కొక్క బెడ్లో ఇద్దరు పడుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే దానికి ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది బెడ్ సైజ్ ఒకటి. మేము ఆల్రెడీ ఒకసారి తిరుపతి వెళ్ళాము. అప్పుడు బెడ్ చూసాము. సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. చాలా చిన్నవిగా ఉన్నాయి. సరిపోక మళ్ళీ ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ టైం మేము ఫస్ట్ ఏసీలో జర్నీ చేయడము. ఇక్కడైతే బాగా పెద్దగా ఉన్నాయి. ఫ్యామిలీకి అయితే బాగా ఉంటుంది. పెద్దవి బుక్ చేసుకుని పైన ఒక బెడ్ ఇచ్చారు. పైన ఒక లైట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ పెద్ద లైట్ ఇచ్చారు. ఈ బెడ్ కింద పడిపోకుండా ఇది సపోర్ట్కి ఇచ్చారు. ఈ బెడ్ ఇక్కడ మాకు ఇక 2 పిల్లోస్ దిండులు ఇచ్చారు. ఎగస్ట్రాగా దుప్పట్లు ఇచ్చారు. ఇవి మాత్రం టవల్ టైప్ లో ఉన్నాయి. అన్ని చిన్నవిగా బెడ్ షీట్స్. ఇగో టవల్ కూడా ఇచ్చారా? హ్యాండ్ టవల్స్ ఇచ్చినట్టున్నారు. ఓకే. ఒకటి 2 హ్యాండ్ టవల్స్ కూడా ఇచ్చారా? ఓకే. అంటే టోటల్ 2 పిల్లోస్, 2 బెడ్ షీట్స్, ఇవి టవల్, 2 బ్లాంకెట్స్, 2 టవల్స్, హ్యాండ్ టవల్స్. బాగానే ఉంది. అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోను. ఈ బెడ్ లోని సపరేట్ గా వచ్చుంటే మేబీ పైన వాళ్ళకి లగేజ్ అవి పెట్టుకోవడానికేమో అక్కడ ఇచ్చారు. పైన ఏసీ ఇంకెంత కావాలో అంత పెట్టుకోవడానికి కంట్రోలర్ ఇంకొకటి ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చారు. ఇది ఇంకా ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్కడానికి స్టెప్స్ ఇచ్చారు. 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్పుల కింద ఇక్కడ ఒక చిన్న రూమ్, ఒక చిన్నది డస్క్ లాగా ఇచ్చారు. మేబీ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. ఓకే. ఇది ఇప్పుడు మన డోర్ క్లోజ్ చేసేసుకుంటే మనకు ఫుల్ సపరేట్ ప్రైవసీ రూమ్ అయిపోతుంది. ఇంకా సీట్ కిందకి వస్తే లగేజ్ బాగా పెట్టుకోవచ్చు. ఫ్రీగా ఉంది. చూడండి, మేము 2 బ్యాగ్స్ పెట్టాము. అయినా కూడా ఇటు సైడ్ ఖాళీ స్థలం ఉంది బాగా. Time keeps on moving way too fast. It makes me want you. ఇటువంటి మనం ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ అది కూడా సరిపోదు. ఇంకా అది వద్దుకోవచ్చు. అది స్నాక్స్ అండి, చిన్న జీపీ. నేను బర్గర్ తినొచ్చా? ఇది తింటా నేనైతే. నేను చెప్తా డిన్నర్ అని. ఇంకొక సరిపోద్దులే, చూద్దాం. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కొనుక్కోండి. పేషెంట్ ఇచ్చినట్టు మంచిగా ఇస్తే ఎత్తుకొని పోతారని. పేషెంట్కి ఇచ్చినట్టు. రెస్ట్ రూమ్స్ ఎలా ఉన్నాయి సార్ చూద్దాము. అంటే ఇక్కడ బాత్రూము, షవర్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు. మొత్తం నీట్నెస్ అన్న మాట అయితే ఏ కోర్స్ అయినా లేదు. ఇప్పుడు మనం షవర్ చూద్దాము.
అది ఒక గేదర్ ఇచ్చారు. పైనుంచి అయితే ఫుల్ వాటర్ లీక్ అవుతుంది. అంత గలీజ్గా అయితే ఉంది. నీట్నెస్ అయితే అస్సలు లేదు. ఇక్కడ నుంచి మనం టాయిలెట్కి వెళ్తే ఇది టాయిలెట్, ఇది వెస్ట్రన్ టాయిలెట్. ఇక్కడ కూడా అంతే, నీట్నెస్ లేదు, ప్లస్ ఫుల్ స్టింకింగ్ స్మెల్, భారీగా స్మెల్ వస్తుంది. మొత్తానికి మనం ఈ ఫస్ట్ ఏసీ రివ్యూ చేసుకున్నామంటే నాకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. దారుణమైన ఎక్స్పీరియన్స్. ఆ బెడ్ కుషన్స్ లేదు, మొత్తం మాకు నైట్ మొత్తం ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అండ్ దానికి తోడు ఎంత షేక్ అవుతుంది వెళ్ళేటప్పుడు అంటే, ఒక 5 minutes పండుకున్నామంటే అటు ఇటు ముందుకు వెనక్కి షేక్ అయిపోతుంది, నిద్రలేసేస్తాను. ఆల్మోస్ట్ ఫుల్ నైట్ స్లీపే చేయలేదు. ఇంత కాస్ట్, ఆల్మోస్ట్ ఏసీ కాస్ట్, మన ఫ్లైట్ కాస్ట్ పెట్టేసి ఈ ట్రైన్ జర్నీ చేశాము. కానీ ఎంత వరస్ట్, ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకోలేదు. నా సజెషన్ అయితే మీరు అసలుకి దీంట్లో ట్రావెల్ చేయొద్దని అని చెప్తాను ఫస్ట్ ఏసీలో.